ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं तदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। गिरामाहृदेवीम् द्रुहिणगृहिणीमागमविदो हरे पत्नी पद्माम् हरसहचरीम् अद्रितनयाम् तुरीया कापि त्वं दुरधिगमनिः सीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्म महिषी। हे विश्वं भ्रमयसि परब्रह्म महिषी। ఆ పరబ్రహ్మ మహిషి ఏదైతే విశ్వాన్ని భ్రమయసి తిప్పుతోందో, భ్రమింపజేస్తుందో, ఆ అమ్మను చదువుకోవడమే, అధ్యయనం చేయడమే ఒక పెద్ద భాగ్యం. శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వరః ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మజన్మని. సౌందర్య లహరి అధ్యయనం, అద్వైత అధ్యయన భారతి పుణ్యం కట్టుకుంది. 13వ శ్లోకాన్ని చూడబోతుంది. దీనికి ముందుగా ఒక్కసారి మెంటల్గా ఫుల్గా ట్యూన్ ఇన్ అవ్వడానికి సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివకారే మంచే పరమశివ పర్యంక నిలయే భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం మహిం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే దివి మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే సుధాధారాసారైః చరణయుగళాంతర్విగలితైః ప్రపంచం సించంతి పునరపి రసం నాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగన నిభమద్యుష్టవలయం స్వం ఆత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణీం చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిः శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వశుదళకళాశ్ర త్రివలయా త్రిరేకాభిः సార్ధం తవ శరణకోణాః పరిణతాః త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రపృతయః యదా లోకౌత్సుక్యాదమరలలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశస్సాయుజ్య పదవీం నరం వర్షీయాంసం నయన విరసం
నర్మసు జడం తవాపాంగాలోకే పతితం అనుధావంతి శతశః గలద్వేణీబంధాః కుచకలశవిస్రస్తసిచయాః హఠాత్ త్రుట్యత్ కాంచ్యో విగలితదుకూలా యువతయః నరం వర్షీయాంశం నరం నర్మసుజడం నరం నయన విరసం నరం వర్షీయాంశం నరం నయన విరసం నరం నర్మసుజడం నరం తవాపాంగాలోకే పతితం నరం గళద్వేణీబంధాః కుచకలశవిస్రస్తసిచయాః హఠాత్ త్రుట్యత్ కాంచ్యో విగలితద్యుకూలా యువతయః శతశః అనుధావంతి. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితం అనుధావంతి శతశః గళద్వేణీబంధాః కుచకలశవిస్రస్తసిచయాః హఠాత్ త్రుట్యత్ కాంచ్యః విగలితదుకూలాః యువతయః. ఇది పదచ్ఛేదం. హే దేవి తల్లి, వర్షీయాంసం నరం నయన విరసం నరం నర్మసుజడం నరం తవాపాంగాలోకే పతితం నరం. గళద్వేణీబంధాః కుచకలశవిస్రస్తసిచయాః హఠాత్ త్రుట్యత్ కాంచ్యః విగలితదుకూలాః యువతయః శతశః అనుధావంతి. నరం నర శబ్దం ప్రథమ, నరం ద్వితీయ. నరుని, మానవుని, ఆ మహానుభావుని. నేను లా కుర్చీ గురించి అంటాం కదా, ఈ నరుడు, ఈ ఉత్తముడు ఎవరు? వర్షీయాంశం నరం నయన విరసం నరం నర్మసుజడం నరం తవాపాంగాలోకే పతితం నరం. అటువంటి వారట ఈ నరుడు. అటువంటి వారిని శతశః అనుధావంతి, వందల కొలది జనులు అనుసరిస్తారు. ఎవరు అనుసరిస్తారు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? గళద్వేణీబంధాః కుచకలశవిస్రస్తసిచయాః హఠాత్ త్రుట్యత్ కాంచ్యో విగలితదుకూలాః యువతయః. హే దేవి, వర్షీయాంశం నరం, వృద్ధుడైన నరుడు, వృద్ధుడైన నరుని. ఈ వృద్ధుడు జ్ఞానవృద్ధుడైన బ్రహ్మవేత్తను. నయన విరసం నరం, సకల ఇంద్రియ వ్యాపారములు ఉపశమించిన అంతర్ముఖుని. నర్మసుజడం నరం, ఒట్టి మాటలతో కాలక్షేపం చేయని మితవాదిని. తవాపాంగాలోకే పతితం నరం, తవా నీ యొక్క అపాంగాలోకే స్వస్వరూప జ్ఞానంతో ఆత్మావలోకనం గావించినటువంటి ఆ ధీరుని, ఉత్తముని. శతశః అనేకులు, వందల మంది, యువతయః యత్నశీలురైన సాధకులు,
అనుధావంతి, అనుసరిస్తారు. అనుసరిస్తున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళుట? గలద్వేణీ బంధా, అజ్ఞానం పూర్తిగా నాశనమైన వాళ్ళు. కుచకలశ విశ్రస్తశిచయా, ఇంద్రియ భోగములయందు సుతరాము ఆసక్తి లేనివారు. హఠాతృట్యత్కాంచ, సకల సంసార బంధములు తెగినవారు. తెగి సకలము ఆత్మ తెలిసిన వాడు. మర్మమై హరిభక్తి మరవని వాడు. ఏ కులజుడేమి, ఏ వయస్కుడేమి. నమాచార్య. హఠాతృట్యత్కాంచ, సకల సంసార బంధములు తెగిన విగలిత దుకులా, దేహభావము పూర్తిగా మటుమయమైనటువంటి యత్నశీలురైన ఉత్తమ సాధకులు శతశః వందల కొలది అనుధావతి, అనుసరిస్తారు. బ్రహ్మజ్ఞానిని, బ్రహ్మవేత్తను అనుసరిస్తే ఏమవుతుంది? వీళ్ళు కూడా ముక్తిని పొందుతారు అంటున్నారు. ఓ హే పరాభట్టారిక, పరబ్రహ్మస్వరూపిణి పరబ్రహ్మ, నిన్నెరింగిన జ్ఞానవృద్ధుడైన బ్రహ్మవేత్తను సకల ఇంద్రియ వ్యాపారములు ఉపశమించి అంతర్ముఖుడైన వానిని, కళ్ళబొల్లి మాటలతో కాలక్షేపము చేయని మితవాదిని, అందున స్వస్వరూప జ్ఞానంతో ఆత్మావలోకనము గావించిన విద్వాంసుని, ధీరుని, యత్నశీలురైన ఉత్తమ సాధకులు అనేకులు వందల కొలది అనుసరిస్తారు. అట్టి జ్ఞాని సాంగత్యంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అట్టి జ్ఞాని సాంగత్యంలో వారి అజ్ఞానము పూర్తిగా నాశనమైన వారై, ఇంద్రియ భోగముల యందు సుతరాము ఆసక్తి లేనివారై, సంసార సంబంధములు త్రెంచుకొనిన వారై, దేహభావము పూర్తిగా నశించిన వారై ముక్తిని పొందుతారు. ఈ అర్థం ఎలా వచ్చిందండి? ఈ శ్లోకాలను, ముఖ్యంగా ఈ శ్లోకాన్ని పలువురు పలు రకాలుగా విమర్శించి వ్రాశారు. కొంతమంది దుయ్యబట్టారు, కొందరు వాళ్లకు గోచరించిన అర్థాన్ని చెప్పారు. ఆదిశంకరులు సామాన్యులు కాదు. ఆ విషయం బుర్రలో పెట్టుకొని, మనసులో నుంచుకొని ఆ మాటలను చదవాలి. చూసేవారికి వాళ్ళ అధికారిత్వాన్ని బట్టి ఒక్కొక్కటిగా గోచరిస్తుంది. ఒక ఉత్తముడైనటువంటి పురుషునకు ఒక స్త్రీ సందర్శనం మాతృ సందర్శనం అవుతుంది. ఇంకొకనికి చాలా అందగత్తెగా ఉన్నది అనిపిస్తుంది. ఇంకొకనికి వేరే దురాలోచన కలుగుతుంది. అది వారి వారి అధికారిత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ అక్కడ ఉన్న స్త్రీ సంబంధమైనటువంటి రూపము ఒక్కటే. మనము ఉత్తమ అధికారులమైతే ఉత్తమమైనటువంటి అర్థాన్ని సాధించుకోగలము. ఉత్తమమైనటువంటి మహత్ములు రాసినటువంటి మాటలు వేదవాక్యముల వంటివి కదా. శివశక్త్యాయుక్తో యది భవతి, ఆ రెండు కలిసిన తత్వాన్నే బోధిస్తున్నారు మొదటి నుంచి. ఆరాధ్యాం హరిహర విరించాధిభిరపి, శ్రీమూర్తుల చేతన ఆరాధింపబడే ఆ పరతత్వం. పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషిక, భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ఆ చిదానందలహరిని బోధిస్తున్నారు. సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే అంటూ శివశక్తుల అభేదాన్ని బోధించారు. స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి అంటూ ప్రత్యేగాత్మయని బోధించారు. నవభిరపి మూల ప్రకృతిభిః తవ చరణ కోణాః పరిణతాః అంటూ శ్రీచక్రాన్ని చెప్పి
బైందవ స్థానంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని ప్రతిపాదించి మనకు బోధించి ఉన్నారు. తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం అంటూ శివ కేవలోహం అనే సాయుధ్యాన్ని బోధించారు. ఈయన శ్లోకాలు వరుసగా చూసుకుంటూ వస్తే షట్చక్ర భేదనం చేయించి సహస్రారంలోని శివశక్తి తత్వంలోని ఏకత్వాన్ని మనకు దర్శింపచేశారు. కుండలిని శక్తిని జాగృతము చేసి సహస్రార పద్మంలో రహసి పత్యా సహవేరసై అంటూ అమ్మవారిని ఏకత్వంలో చూపించారు. శ్రీచక్ర బోధన చేసి శ్రీచక్రస్థిత పరాశక్తిని బిందు రూపంగా దర్శించే భాగ్యాన్ని కలిగింపచేశారు. మనసా తపోభిర్దుష్ప్రాపాం అపి గిరిశ సాయుధ్య పదవీం అంటూ శివ సాయుధ్యాన్ని ప్రత్యక్షం చేశారు. సా కాష్ఠ సా పరాగతి అన్నట్టుగా సాయుధ్యాన్ని ప్రసాదించారు ముందు శ్లోకంలో. ఈ విధముగా వరుస క్రమంలో వస్తున్నటువంటి శ్లోకాలలో ఈ శ్లోకం వేరే విధంగా ఎందుకుంటుంది? ఇది కూడా ఆ స్థాయికి చెందినదే అయి ఉంటుంది కదా. ఇది ఎటువంటి సాధారణమైనటువంటి జ్ఞానం ఉన్నవాడైనా ఊహించవచ్చు. నరం వర్షీయాంశం, ఒక్కొక్క పదాన్ని తీసుకుందాం. వర్షీయాంశం నరం, నరం నరుని, మానవుని, ఉన్నతమైన పురుషుని నరం. వర్షీయాంశం నరం అంటే ముసలి వ్రగ్గును ఎలా సంభావిస్తాం? దేహ సంబంధంగా ముసలి వారును అర్థము యుక్తియుక్తం కానేరదు. నరం, నరత్వం అంటే మానవత్వం. నరం అంటే అత్యున్నత మానవత్వం కలిగిన ఉత్తమ జ్ఞాని అని అర్థం చేసుకోవాలి. వర్షీయాంశం అంటే వృద్ధుడైన, జ్ఞానవృద్ధుడైన, పరిణతి చెందిన ఆత్మజ్ఞానిని. వర్షీయాంశం నరం, నయన విరసం, ఇవన్నీ కూడా ద్వితీయలో ఉన్నాయి. అంటే అటువంటి వాణిని అంటూ తెలుసుకోవాలి. షడ్వికారాలు ఉన్నాయి. ఏమిటి షడ్వికారాలు? ఉత్పత్తి, అస్థి అంటే ఉనికి, పుట్టుట, పెరుగుట, తరుగుట, నశించుట, పరిణమించుట. వర్ధతే, అపక్షీయతే, నశ్యతి, పరిణమితి. ఈ ధర్మాల 6 కూడా దేహధర్మములు. ఇవి ఆత్మజ్ఞానికి ఉండవు. ఆయన ముసలవాడు, ఆయన పడుచు, ఆయన బాలుడు అనేటటువంటి సంబంధం అక్కడ లేదు కదా. నరం వర్షీయాంశం అంటే అత్యున్నతమైన మానవత్వం కలిగినటువంటి ఉత్తమ ఆత్మజ్ఞాని, జ్ఞానవృద్ధుడు అనే చెప్పు. ఈ దేహ సంబంధమైన వృద్ధి దీంట్లో ఎంతే ఉంటుంది చెప్పండి. బండరాళ్లకు వస్తుంది వయసు. వయసు రావడం పెద్ద గొప్ప కాదు. జ్ఞానవృద్ధి కలగడమే నిజమైన వృద్ధి. అంటే అనాత్మ నుండి ఆత్మను చేరటమే అసలు సిసలైన వృద్ధి. నరం వర్షీయాంశం అంటే బ్రహ్మవిత్ నుండి బ్రహ్మవిద్ వరిష్ఠ అనేటటువంటి స్థాయిలలో ఉన్నవారు అని అర్థం. అటువంటి బ్రహ్మవిద్వరిష్ఠుని శతశః అనుధావంతి, వందల కొద్దీ ముముక్షువులైన ఉత్తమాధికారులు అనుసరిస్తారు అనడంలో కిం ఆశ్చర్యం? అందులో ఆశ్చర్యమేమున్నది? నరం వర్షీయాంశం, అత్యంత జ్ఞానవృద్ధుడైనటువంటి ఒక మహాత్ముని, బ్రహ్మవిద్వరిష్ఠుని అని అర్థం చెప్పాం. ఓకే. నయన విరసం నరం, నరం నరుని, నయన విరసం నయన విరసముగా నున్న నయన విరసుని. నయన విరసం అనగా కనులకు జుగుప్స కలిగించే రూపము నయన విరసం. మామూలుగా చూస్తే నయన సరసం ఏమిటి? చాలా అందంగా ఉన్నారండి ఆయన, చాలా అందంగా ఉందండి ఆమె. ఎన్నాళ్ళు
మూడునాళ్ల ముచ్చట కదా. మనందరం కూడా చాలా అందంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అద్దాల్లో చూసుకుంటే తెలుస్తుంది ఎలా ఉందో. పువ్వుకు మల్లే ఒళ్ళు, మూడు నాళ్ల కది త్రుళ్ళు, పూల చాటున ముళ్ళు, అరె కనలే ఓయ్ నీ కళ్ళు. నయన సరసం అంత ఉపయోగమేం లేదు. నయన విరసం. నయనం అంటే నయతీతి నయనం, నడిపించేది. ఏది అసలు నడక? ఉమ్, శరీర సౌష్ఠవము, అందము, ఆకర్షణ, బాహ్యములు వానిని అనుసరిస్తే సరిగా నడిపించవు. నయనగోచరము గానిది అంతఃసౌందర్యం, ఆత్మ సౌందర్యం. నయన గోచరము నవరస భరితము నామరూప వస్తుమయము జగము, మోదఖేదములతో మోహతాపములతో భ్రమించు భావన లోకమందు. గురువాక్యమే గురు సన్నిధానమే గుడియు బడియు. ముందు చెప్పుకున్నాం కదా. నయనమ గోచరము కానిది అంతఃసౌందర్యము, ఆత్మ సౌందర్యము. ఈ జ్ఞాని నయన విరసుడు కావచ్చు, కానీ పూర్ణ ఆత్మ సౌందర్య రూపం. ఒక్కసారి శ్రీ రమణుల వారిను, శ్రీ రామకృష్ణ పరమహంస వారిను మనసులో నిలుపుకోండి. ఉం? ఆత్మజ్ఞానం తాలూకా అత్యున్నత శిఖరాలను అధిరోహించినటువంటి బ్రహ్మ విద్వరిష్ఠులు, అటువంటి మహనీయులు, వారు సౌందర్యవంతులా కాదా? ఆలోచించండి. మహాత్ములకు, జ్ఞానులకు పై పై మెరుగుల మీద భ్రాంతి ఉండదు. గాంధీ మహాత్ముని మనసున నిలపండి. సింప్లిసిటీకి ఒక రూపాన్ని దిద్దితే గాంధీ మహాత్ముడవుతాడు. కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ, మాలడై తిరిగితేనేమి. ముముక్షులైన ఉత్తమాధికారులు ఇటువంటి నయన విరసమైనటువంటి నరుని శతశ వందల కొలది అనుసరిస్తారు. ఆశ్చర్యం. నర్మసుజడం నరం వర్షీయాంసం నయన విరసం నరం, నర్మసుజడం నరం. నర్మ అనే మాటకు డిలైట్ఫుల్, విట్టి, స్పోర్టీ, ప్లేఫుల్, తీయగా మాట్లాడు. నర్మ భాషణ, తీయ తీయగా, కపట ప్రేమతో, వంచనగా, వశీకరణకరంగా, పై పై కవ్వింతలతో మాట్లాడడాన్ని నర్మ భాషణం. అది అవసరమా? నర్మసు జడం నరం. ఈ నరునికి అంటే ఈ ఉత్తమునికి నర్మ భాషణం తెలియదు. నర్మసు జడం, పైన వర్ణించిన మాట తీరు లేనివారు. ఉంటే మంచిదా, ఉండకపోతే మంచిదా? ఇటువంటిది ఆత్మజ్ఞానికి పై పై తీపి మాటలతో, కళ్ళబొల్లి కబుర్లతో పని లేదు. చేతనర్మసు జడం. ప్రాణో ఏషః సహ, ప్రాణో ఏషః యః సర్వభూతైర్విభాతి, విజానన్ విద్వాన్ భవతే నాతివాది. ఆత్మక్రీడః
ఆత్మరతి క్రియావాన్ ఏష బ్రహ్మ విద్వరిష్ట. అటువంటి వాళ్ళే బ్రహ్మవిత్తుడు. భవతే నాతివాది. అనవసరమైన కొన్ని పనులతో, అనవసరమైన కబుర్లతో కాలక్షేపము చేయని వారు ఆత్మజ్ఞాని. అదే నర్మసుజడం అంటే మౌని. మౌనం ఆత్మతత్వం తప్ప అనాత్మ విషయాలలో మాట్లాడకపోవడమే మౌనం. దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం అన్నారు. ఇక్కడ పోతన గారి పద్యాన్ని చక్కగా మనము అన్వయించుకోవచ్చు. శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లైన చెలికాండ్రనందర చేరమరచు అసురారితనమ్రోల ఆడిన ఎట్లైన అసుర బాలురతోడ ఆడమరచు భక్తవత్సలుడు సంభాషించినట్లైన పరభాషలకు మారు పలుకమరచు సురవంజుతనలోన జూచిన ఎట్లైన శొక్కి సమస్తంబు చూడమరచు హరిపదం భోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండిన ఎట్లైన అతడు నిత్య పూర్ణుడగుచు అన్నియును మరచి జడతలేకయుండు జడుని భంగి. జడతలేకయుండు జడుని భంగి నిత్య పూర్ణుడగుచు అన్నియును మరచి జడతలేక నుండును జడుని భంగి. సర్వపరిగ్రహ భోగత్యాగ కశ్య సుఖం న కరోతి విరాగ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇటువంటి వాళ్ళను నరం వర్షీయాంసం నయన విరసం నరం నర్మసుజడం నరం. వాళ్ళు ఎలా ఉంటారు? యోగి యోగ నియోజిత చిత్త రమతే బాలో ఉన్మత్తవదేవ. అటువంటి వారిని, మహాత్ముని, ఆ బ్రహ్మవిత్తును, బ్రహ్మవిద్వరిష్ఠును, ముముక్షులైన ఉత్తమాధికారులు శతశః అనుధావంతి, వందల కొలది అనుసరించి ఆయన దర్శనాన్ని కోరి ఆయన దగ్గర శుశ్రూష చేయడానికి వెళుతున్నారు. కిమాశ్చర్యం! తవాపాంగాలోకే పతితం నరః. ఇది టాప్ మోస్ట్. నరం వర్షీయాంసం నరం నర్మసుజడం నరం నయన విరసం నరం. ఇవన్నీ ఎందుకు? తవాని యొక్క అంటే పరాశక్తి యొక్క, అంటే పరబ్రహ్మము యొక్క, అంటే ఆత్మతత్వము యొక్క అపాంగ అంటే శరీరము అవయవాలు లేని దానిని అపాంగము అంటారు. మామూలుగా అపాంగము అంటే క్రీగంటి, ఇగో కంటి ఔటర్ ఎడ్జ్ అంటే క్రీగంటి చూపు, అపాంగ వీక్షణం అంటే అని ఇక్కడ అర్థం చేయం. అపాంగము అంటే శరీరము అవయవాలు లేని. నిన్న చదువుకున్నటువంటి నిష్కలం బ్రహ్మ, నిష్కల పురుషుని, అగ్ని అని కూడా అర్థం ఉంది. అపాంగము అంటే అగ్ని వంటి ఆ స్ప్లెండర్, ఆలోక అంటే స్ప్లెండర్, రేడియన్స్, ప్యాన్ గైరిక్ అంటే సర్వతోముఖమైనటువంటి వెలుగు.
ఆ వెలుగు పతితం పడిన జ్ఞాని నరం అంటే ఆత్మనిష్టయందున్న జ్ఞాని. నీ తత్వాన్ని తెలిసినటువంటి జ్ఞాని, నీ పరతత్వాన్ని తెలిసినటువంటి జ్ఞాని, నీ నిష్కలమైన ఏ విధమైనటువంటి భాగాలు లేనటువంటి నీ సంబంధమైన జ్ఞానాన్ని పొందిన జ్ఞాని, అగ్నివలే ప్రకాశిస్తున్న నీ తత్వాన్ని తెలిసినటువంటి జ్ఞాని. అంతర్జ్యోతి బహిర్జ్యోతి ఆత్మ ప్రత్యజ్యోతి స్వయం జ్యోతి జ్యోతిర్జ్యోతి ఆత్మజ్యోతి అహమేవ అహమేవ అదే స్ప్లెండర్. ఆ స్ప్లెండర్ పడినటువంటి జ్ఞాని అంటే పూర్తి ఆత్మనిష్టయందు నిలిచి ఉన్నటువంటి జ్ఞాని. అటువంటి జ్ఞాని ఏమవుతాడు? మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతం అహం వందే పరమానందమాధవం. హే మాధవ, హే పరబ్రహ్మ, నిన్ను తెలియకముందు, ఆత్మను తెలియకముందు నేను మాటలొచ్చిన మూగవాడిని. ఇప్పుడు నన్ను మాట్లాడేటట్టు చేశావు. నేను నడుస్తున్నా కుంటివాడిని, ఇప్పుడు సరి అయిన నడక నేర్పించావు అన్నారు ఆ శ్లోకం. కేనోపనిషత్తులో ఆఖరి ఖండంలో ఆల్మోస్ట్ లాస్ట్ బట్ 1 or 2 మంత్రం సయ స యః యః స ఏతద్ ఏవం వేదాభి అయినం. ఈ విధముగా ఆత్మ పరబ్రహ్మ తెలిసిన వారిని, అట్టి బ్రహ్మజ్ఞానిని సర్వాణి భూతాని సంవాంఛంతి. అతడు బ్రహ్మకు అభిన్నుడని ఎరిగి సర్వాణి భూతాని అందరూ కూడా సంవాంఛంతి ఆయనతోనే ఉండాలని కోరుకుంటారు. అంటే ఆయన చేరువలో నుండి తరించాలని కోరుకుంటారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ముముక్షులైన ఉత్తమాధికారులు బ్రహ్మజ్ఞాని దగ్గర ఉండి శతశః అనుభవంతి, అనుసరించి జ్ఞానాన్ని పొందుతారు అంటున్నారు. కిమాశ్చర్యం? వీరిలో ఆశ్చర్యం లేదు. నరం వైషీయాంశం నయన విరసం నరం నర్మసు జడం నరం తవాపంగాలోకే పతితం నరం యువతయః శతశః అనుధావంతి. అంతవరకు ఆయన ఆ అనుధావంతి అంటే ఎవరైతే అనుసరించి పరిగెట్టి ఆయన కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి అటువంటి గురువుని, అటువంటి ఆత్మజ్ఞానిని తమ గురు స్థానంలో నిలుపుకుంటారో వాళ్ళ లక్షణాలను చెప్తుంది. గళద్వేణీ బంధా, ముముక్షులైన ఉత్తమాధికారులు శతశః అనుధావంతి. కిమాశ్చర్యం? ఆ ముముక్షులు ఎటువంటి వారు? ఆ ముముక్షువు ఎప్పుడు సాధన దశ నుంచి సిద్ధి దశకు చేరుతారు అంటే ఇక్కడ ఉక్తం చెప్పబడుతుంది. ఎన్నడు ఆత్మావబోధ కలుగుతుంది, ఎన్నడు అనుభవం కలుగుతుంది అని ప్రశ్నిస్తే కలగదు. ఎన్నడూ ఎక్కడా ఎలాగా ఎవరికీ ఉండదు. ఎందుకంటే అక్కడి వ్యర్థం. ఎన్నడో విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ. ఎన్నడో విజ్ఞానమిక నాకు. బ్యూటిఫుల్ కీర్తన. గళతి అంటే వ్యానిష్, డ్రాప్ ఆఫ్, వదిలివేసిన, పోగొట్టబడిన, ఉపరతి చెందిన, విత్ డ్రాన్. వేణి అంటే జడ, జుట్టుముడి ఎలా ఉంటుంది రంగు? నలుపుదనం. దేనికి సంకేతం? అజ్ఞానానికి సంకేతం. ఆ జుట్టుముడి విడిపోయింది అంటే అజ్ఞానం
పోగొట్టబడింది, ఉపరతి చెందింది, వదిలివేశారు, వ్యానిష్డ్, డ్రాప్ ఆఫ్. బంధాహ్, ఏమి బంధములు? బంధాహ్ ప్లూరల్. అజ్ఞానమే పెద్ద బంధం చెప్పుకున్నాము. తన్నివృత్తి మోక్షం. ఇంకా ద్వేణీబంధా, అజ్ఞానము వలని బంధములన్నీ పోగొట్టబడిన వారు. జుత్తుముడి వీడిన అమ్మలు అని చెప్పుకునే కన్నా అజ్ఞానం వలన బంధాలు పోగొట్టున్నవారు అంటే ఎంత అందంగా ఉందండి. గల ద్వేణీబంధా, అజ్ఞానంతో హృదయంలో ఉన్న చిక్కుముడులు విడివడినవారు. ముడులన్నిటికీ చిక్కుముడులు జుత్తులోనే ఉంటాయి. అది అందరికీ చిక్కు తీసుకుంటున్నప్పుడు మనకు తెలుసు. అటువంటి చిక్కుముడులు హృదయంలో జుట్టులో ఉండే కంటే ఎక్కువ ఉంటాయి. ఆ ముడులే ఈ అనాత్మభావము, అజ్ఞానము. దానిని వదలడమే భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. ఎప్పుడైతే ఈ ముడులు విడిపోతాయో సర్వ సంశయములు పోతాయి. క్షీయంతే చాస్య కర్మాణి, చేయవలసినది ఏది ఉండదు, ఉండడమే, చేయడం ఉండదు. క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. గళద్వేణీ బంధా అంటే హృదయ గ్రంథులన్నీ వేధించుకున్న చిక్కుముడులు విడిగొట్టబడినటువంటి స్థితి యొక్క కండిషన్. సరిపోదు కావున కుచ కలశ విశ్రస్తసిచయా. కుచ కలశములు బాహ్యమైన ఆకర్షణకు సంకేతాలు, సింబాలిజం. బాహ్య దృష్టికి సింబాలిజం కుచ కలశములు అన్నాడు. శిచయం అనే పదానికి అర్థము వస్త్రం, పై కొంగు, పయ్యద, ఎదపై, అదే పయ్యద. ఎదపయ్యే పయ్యద. పయ్యద దేనికి అభిమానము? నేనను అభిమానానికి సంకేతం. విశ్రస్త, డిటాచ్డ్, అన్ఫాజెండ్, విదిలింపబడిన బంధము. కుచ కలశ విశ్రస్తసిచయా అంటే బాహ్యమైన ఆకర్షణలకు లోను కాకుండా ఇంద్రియములు వరమించినటువంటి స్థితి, సమాహితమైనటువంటి చిత్తము, బ్రహ్మభావము కలిగిన వారులకు దేహస్ఫురణ, దేహాభిమానము ఉండదు. కుచ కలశ విశ్రస్తసిచయా బాహ్య విషయేభ్యః ఉపసంహృతకరణః సమాహిత చిత్తః బ్రహ్మభావే స్థితః. దేహస్ఫురణ లేనివారు. సుఖతః క్రియతే రామభోగః పశ్చాదంత శరీరే రోగః. రామభోగః సుఖతః క్రియతే. రామలతో భోగములు, సంభోగములు సుఖతః క్రియతే. పశ్చాద్ అంతః శరీరే రోగః. విషయేంద్రియ సంయోగాత్ యత్తద్ అగ్రే అమృతోపమం పరిణామే విషం అని తెలిసిన మన నచికేత స్వామి కూడా అన్నాడు, స్వభావమర్త్యసేదంతకైతత్. రేపంటూ ఉంటుందిరా నాన్న తండ్రి యమధర్మరాజా, ఉండవు కదరా, ఉండవు కదయ్యా. సర్వేంద్రియాణం జరయంతి తేజః. నా తేజస్సుని సర్వేంద్రియాలను పీల్చి పిప్పి చేసేస్తాయి నువ్వు లిస్టు చేసినటువంటి భోగాలన్నీ.
అపి సర్వం జీవితం అల్పమేవా. ఎంత పొడుగాటి జీవితం నువ్వు ఇచ్చినా సరే అది లిమిటెడే కదా. కాబట్టి తవైవ వాహ తవ నృత్య గీతే, నీ వాహనాలు, నీ డాన్సులు, నీ అమ్మాయిలు, నీ ట్రూపులు, నీ ఆనందాలు నువ్వే ఉంచుకో మహాత్మ. నాకు ఆత్మజ్ఞానం మాత్రమే ఇయ్యి. అదే కుచకలశ విశ్రస్త శిచయ. బ్యూటిఫుల్ శ్లోకం వివేక చూడమణిలో. దిగంబరో వాపి చ సాంబరో వా స్వగంబరో వాపి చిదంబరస్థః. చిదంబరస్థః, ఆ చిత్ అనేటటువంటి ఆకాశంలో విహరిస్తున్న వారికి దిగంబరో వాపి, బట్టలు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి, సాంబరో వాపి స్వగంబరో వాపి, చర్మం కట్టుకుంటే ఏమిటి, దిగంబరో వాపి చ సాంబరో వా స్వగంబరో వాపి చిదంబరస్థః. ఉన్మత్తవద్వాపి చ బాలవద్వా పిశాచవద్వాపి చరత్యవన్యం. వాళ్ళని చూస్తే ఎలా ఉంటారు? జడులులా ఉంటారు, బాలులా ఉంటారు, ఇంటాక్సికేటెడ్ డ్రంకెన్ మ్యాన్ లా ఉంటారు, పిశాచల్లా ఉంటారు. చరత్యవన్యం, చరతి అవన్యం అంటే భూమి యందు తిరుగుతూ ఉంటారు. ఎవరు? బాహ్య విషయేభ్య ఉపసంహృతకరణ సమాహిత చిత్త బ్రహ్మభావే స్థిత జ్ఞానిన. దిగంబరో వాపి చ సాంబరో వా స్వగంబరో వాపి చిదంబరస్థః. ఉన్మత్తవద్వాపి చ బాలవద్వా పిశాచవద్వాపి చరత్యవన్యం. సరిపోదండి. ఏమిటి సరిపోదు? ఇదిగో గళద్వేణీబంధా కుచకలశ విశ్రస్తశిచయా. అజ్ఞానం అనేటటువంటి చిక్కుముళ్ళు విప్పుకున్నారు. కుచకలశ విశ్రస్త శిచయ అంటే బాహ్య విషయేభ్య ఉపసంహృత కారణులయ్యారు. ఇంకా మోక్షాన్ని పొందడానికి ఇంకొన్ని సాధనలు చెప్తున్నారు. హఠాత్ త్రుట్యత్ కాంచ. హఠాత్, తెలుగు హఠాత్ కాదు, హఠాత్ అంటే బలవంతంగా, అంటే విల్ఫుల్లీ, వాళ్ళంతటి వాళ్ళు కావాలని. త్రుట్యత్ స్ప్లిట్, టార్న్, కట్, తెంపివేసిన. కాంచ్య, కాంచి, కాంచి, కాంచ్య అంటే నడుము కట్, ద మెయిన్ బైండర్. బెల్ట్ అనండి, ఏదైనా ఒకటి ఊడిపోకుండా గట్టిగా బిగించి కట్టేదానిని బైండర్ అంట. మొలనూలు, వడ్డియాణం, వడ్రాణం అనవచ్చు, వడ్డియాణం అని కూడా అనవచ్చు. కాంచి. తృట్యత్ కాంచ్య, తృట్యత్ స్ప్లిట్, టార్న్, కట్, తెంపివేసిన. కాంచ్య ఏ బంధన, మెయిన్ బాండేజే లేదు, మెయిన్ బైండరే లేదు. నడుము, నడుము కట్టే సెంటర్గా కట్టే కట్టు నడుము కట్టు, ఆ నడుము కట్టే జారిపోయింది, ఊడిపోయింది. హఠాతృట్యత్ కాంచ అంటే సకల సంసార బంధనములను తెంచుకున్నా. ఏమిటండి పెద్ద సంసార బంధనము? రెండు, మీ మైండ్ సిండ్రోమ్, మీ మైండ్ సిండ్రోమ్. నేను, నాది, నేననే అహంకారము, నాదనే మమత్వము, ఈ రెండు పెనవేస్తే పెద్ద బంధనం. ఆ బంధనమే కాంచి. అది తృట్యత్, పోయింది. ఎలా పోయింది? వాళ్ళకు వాళ్ళే పోగొట్టుకున్నారు బలవంతంగా. పెద్ద సంసార బంధనము మీ మైండ్ సిండ్రోమ్, అహంకార మమత్వాలే పెద్ద బంధనము. ఈ సకల సంసార బంధనాలను హఠాత్ తృట్యత్ కాంచ. ఆత్మ ప్రత్యయ సంతాన విచ్ఛేద భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత అన్నారు భగవత్పాదు. బ్రహ్మభావంలో ఉండడానికి ఆత్మ ప్రత్యయ సంతానము విచ్ఛేదము కాకూడదు.
అంటే నిరంతర ఆత్మ ప్రత్యయంలోనే ఉండాలి. అహమస్మి అహమస్మి సోహమస్మి శివోహం శివోహం ఇదే. భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత. నేను వాడిని, నేను వీడిని, నేను డాక్టర్ని, నేను డబ్బున్నవాడిని, నేను ఇంతవాడిని అంతవాడిని, అదిగో 32 ఫోటోలు ఎదురుగుండా పెట్టారు, అవన్నీ నేనే అనేటటువంటివి భిన్న జాతీయ ప్రత్యయాంతరములతో అఖిలీకృత. అంటే కిలీకృతము కానివారు, అంటే మలినము కానివారు, కిల్బిషము కానివారు. అటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? శరీరం మూత్రపురి రమంతి మూఢా విరమంతి పండిత. హఠాతృట్యత్కాంచ విరమంతి పండిత. ఓ మ్యాన్, దిస్ ఇస్ ద వార్నింగ్. ఇహ చేదవేది అథ సత్యమస్తి. ఇఫ్ యు హిట్ దిస్, యు ఆర్ ఇన్ ద సత్య. నచేదిహ వేది. If by chance you don't want to fall in line with this type of thinking and be in the Atma Jnana, Mahati Vinasti. You cannot imagine the damage you are getting. Unimaginable nashta will come to you. It's for you to decide whether you want to be with the Atma Jnana or you want to get away into the worldly thing. ఇహ చేదవేది అథ సత్యమస్తి నచేదిహ వేది మహతి వినష్టి. భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్యాస్మల్లోకాద్ అమృతా భవంతి అంటూ యోగోపనిషత్తు ఆ జ్ఞానఖండంలో ఆఖరి భాగంలో వివరించింది. విషయాశ మహాపాశాత్, విషయ ఆశా మహాపాశాత్ యః విముక్తః. ఆ విషయ ఆశ మహాపాశములు ఎటువంటివిట? సుదుశ్చజాత్. చాలా కష్టం అండి వాటిని త్యజించడం. ఇక్కడేం చేశారు ఈయన? ఇగో ఈ సాధకుడు హఠాతృట్యత్కాంచ సుదుశ్చజాత్ విషయాశ మహాపాశాద్ యః విముక్తః. ఇగో ఇలాంటి వాడు సయేవ కల్పతే ముఖ్యై. వాళ్ళకేనండి మోక్షం. నాన్యః షట్శాస్త్రవేద్యపి. షట్శాస్త్రాలు తెలిసినప్పటికీ కూడా నాన్యః ఇతరునకు కాదు. విషయాశ మహాపాశాత్ యః విముక్తః సుదుశ్చజాత్. సుదుశ్చజాత్ బ్యూటిఫుల్ ప్రయోగం. మంచి దెబ్బ తగిలిందండి వాడికి. అంటే గట్టి దెబ్బ తగిలి. సుదుశ్చజాత్ సయేవ కల్పతే ముఖ్యై నాన్య షట్శాస్త్రవేద్యపి హఠాతృట్యత్కాంచ. గలద్వేణీబంధాః కుచకలశ విస్రస్తశిచయాః హఠాతృట్యత్కాంచ. సాధన మిగిలింది. అది విగళిత దుకూలా యువతయః. విగళిత జారిపోయినా, ఊడిపోయినా, వివస్త్రలైనా, నేకెడ్ అయినా, వ్యానిష్డ్, పాస్డ్ అవి. ఏమిటండి అలా చెప్పారు? దుకూలములు ఊడిపోతే ఎలా మరి? దుకూలం అంటే ఫైన్ క్లాత్, చక్కని విలువైనటువంటి వస్త్రాలను దుకూలములు అంటారు. మనకున్నటువంటి బీరువాలో ఉన్న అన్నిటికన్నా విలువైన చక్కని వస్త్రం ఏది? ఈ శరీరం. ఇదే వస్త్రం.
ఎన్ని వస్త్రాలైనా ఈ వస్త్రాన్ని ఇంకా తీర్చిదిద్దడానికే గాని ఈ వస్త్రానికి ఈ వస్త్రాన్ని వదలమంటే వదులుతామా? అవి కావాలంటే వదులు. విగళిత దుకూలా యువతయః. విగళిత జారిపోయినా, విడిపోయినా, వ్యానిష్డ్, పాస్డ్ అవే. దుకూలా అంటే దేహభావము నశించిన. ఏది దుకూలము? విలువైన వస్త్రము. శరీరమే ఈ దుకూలము. నో బాడీ ఐడియేషన్. వసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృణాతి నరోపరాణి. వాసాంసి జీర్ణాని చిరిగిపోయిన వస్త్రములను యథా ఏ విధముగా విహాయ వదిలిస్తాడు. అంటే ఈ డ్రెస్సులాగే ఈ శరీరం కూడా వదిలివేయవలసినదే. నవాని గృహ్ణాతి నరో అపరాణి. కొత్త వస్త్రాలను ఎలా ధరిస్తాడు? ఓ తథా అదే విధముగా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాన్ని సంయాతి నవాని దేహి. ఇప్పుడు దుఃఖూలం అంటే తెలిసిందా? అది జారిపోవడం అంటే తెలిసిందా? అంటే చచ్చిపోక్కర్లే. దేహభావం పోవడమే దేహం జారిపోవడం, దేహభావం నశించిపోవడం. యువతయ కన్యలు, స్త్రీలు, మేడన్, యంగ్ ఉమన్ అని చెప్తున్నా. యువతి అనే భావము దేహభావం నశించిపోతే నేను యువతిని, నేను వృద్ధురాలను, నేను అందగత్తెను అనేటటువంటి భావం మరెక్కడుంది? అది పోయిందిగా. పైగా ప్రకృతి అంతా స్త్రీమయం, స్త్రీ రూపం. పురుషుడు ఒక్కడే పరమ పురుషుడు. సాధకులు అందరూ యువతులే. ఆ పరమ పురుషుణ్ణి సాధించుకునే సాధకులందరూ కూడా యువతయ్య. దేహోహమిత్యేవ జడస్య బుద్ధి. దేహో అహం ఇది ఏవ జడస్య బుద్ధి. జడుని యొక్క బుద్ధి ఏమిట్రా అంటే దేహో అహం, దిగోదే. బ్రహ్మాహమిత్యేవ మతి సదాత్మని. బ్రహ్మాహం ఇత్యేవ సదాత్మని మతి. ఆత్మలో తత్వంలో ఉండేవారి తాలూకు ఆలోచన బ్రహ్మాహమితి. అహం దిశరీర దేహోహమిత్యేవ జడస్య బుద్ధి. అహం బ్రహ్మాస్మి, అహమస్మి, సోహమస్మి, శివోస్మి. బ్రహ్మాహమస్మి బ్రహ్మాహమిత్యేవ మతి సదాత్మని. అత్ర in this point, at this point, ఆత్మబుద్ధిం త్యజ. అత్ర దేహమునందు ఆత్మబుద్ధిం త్యజ. మూఢబుద్ధే పురుష శాంతిం పరమాం భజస్వ. ఇదే బ్యూటిఫుల్ నిధిధ్యాసన శ్లోకంలో ఉంది. దేహోహమిత్యేవ జడస్య బుద్ధి ఇదం శరీరం అహం సాక్షి బ్రహ్మాహమిత్యేవ మతి సదాత్మని. అత్రాత్మబుద్ధిం త్యజ మూఢబుద్ధే పురుష్వ శాంతిం పరమాం భజస్వ. దే విగలిత దుకూల యువతయ శతశః అనుధావంతి. వందల కొద్దీ సాధకులు అటువంటి బ్రహ్మజ్ఞానిని అనుసరిస్తున్నారు. ఎటువంటి బ్రహ్మజ్ఞానిని? వర్షీయాంశం నరం, నయన విరసం నరం, నర్మసుజడం నరం, తవాపాంగాలోకే పతితం నరం శతశః అనుధావంతి. వాళ్ళు అనుసరించి వారిని చేరి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే, సాధన నుంచి సిద్ధికి పోవాలంటే గలద్వేణీ బంధా. అజ్ఞానంతో ఏర్పడిన బంధనములను, వేణి అంటే అజ్ఞానం, పోగొట్టుకోవాలి. కుచకలశ విస్రస్తశిచయా బాహ్య విషయేభ్య ఉపసంహృతకరణ సమాహిత చిత్త.
అది రెండో. గలద్వేణీ బంధా కుచకర సవిస్తస్తచిచ హఠాత్ త్రుట్యతి కాంచ్యో. హఠాత్ త్రుట్యతి కాంచ్యో, ముఖ్యమైన అహం మమ అనే బంధనాలను విడనాడి ఉండాలి. ఎంతెందుకండి, ఒక్క మాటలో విగళితదుకూలాయోతయ, దేహభావాన్ని వదులుకోవాలి. అటువంటి వరలు అనుధావంతి శతశః, వందల కొద్దీ అనుభావుని అనుసరిస్తూ ఉంటారు. ఈ బోధనకు పిండితార్థం ఏమిటి? ఆత్మతత్వమునరింగిన జ్ఞానవృద్ధుడైన బ్రహ్మవేత్తను స్పర్శీయాంసం నరం నయన విరసం నరం నర్మసుజడం నరం తవాపాంగాలోకే పతితం నరం సకల ఇంద్రియ వ్యాపారాలు ఉపశమించిన అంతర్ముఖుని నాతివాదిని అందున స్వస్వరూప జ్ఞానంతో ఆత్మావలోకము గావించినటువంటి ధీరుని యత్నశీలురైన ఉత్తమ సాధకులు అనేకులు వందల కొలది అనుసరిస్తారు. అట్టి జ్ఞాని సాంగత్యంలో వారి అజ్ఞానము పూర్తిగా నాశనమైన వారై గలద్వేణీ బంధా, ఇంద్రియ భోగముల యందు సుతరాము ఆసక్తి లేనివారై కుచకలశ విశ్రస్తసిచయ హఠాత్ రుట్యత్కాంచు, సకల సంసార బంధనములను త్రెంచుకునిన వారై విగలిత దుకూలాహ్, దేహభావము పూర్తిగా నశించిన వారై ముక్తిని పొందుతారు. అటువంటి మహానుభావులను అనుసరించడం, శుశ్రూష చేయడం అత్యంత ఆవశ్యకము. అదిగో ఆ రమణులు, ఇదిగో ఈ రామకృష్ణులు, అదిగో ఆ శంకరాచార్యులు, ఎంతమందిని అని చెప్పగలం? వీళ్ళందరూ ఇదే మార్గంలో నడిపించడానికి రెడీగా ఉన్నారు, కానీ నడవడానికి మనమే రెడీగా లేము. శాంతమహంతో నివసంతి సంతో వసంతవత్ లోకహితం చరంతః. శాంతమహంతో నివసంతి సంతో వసంతవత్ లోకహితం చరంతః. తీర్ణా స్వయం భీమభవార్ణవం. భీమమైన అతి గొప్పదైన కఠినమైనటువంటి భవార్ణవం సంసార సముద్రాన్ని స్వయం తీర్ణా, వాళ్ళంతటా వాళ్ళు దాటడమే కాకుండా జనాన్, ఇతరులను కూడా శతశః అనుధావంతి అన్నారు కదా. అటువంటి వాళ్ళను అహేతునాన్, ఏ వ్యాజము లేకుండా డబ్బిస్తాడా, నాకు వీడు మంచివాడా, ఈ శిష్యుడి వల్ల ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నాకేమైనా అవుతుందా అని ఏది ఆశించకుండా అన్యానపి, ఇతరులను కూడా తారయంత, తరింపచేస్తారు. శాంతమహంతో నివసంతి సంతో వసంతవల్లోక హితం చరంతః. తీర్ణా స్వయం భీమభవార్ణవం జనాన్ హేతునాన్ అన్యానపి తరయంతః. అటువంటి వారిలో ప్రథమంగా చెప్పుకోవలసిన మహానుభావుడు శంకరాచార్యుడు. వారికి అనేక నమో. ఓం నమో బ్రహ్మవిద్బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యః నమో నమః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం భువనాకాశం గోష్ఠప్రాంఖణరింఖణలోలం ఆయాసం పరమాయాసం మాయాకల్పితలీలాకారమనాకారం భువనాకారం మమానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం.
గోవిందం పరమానందం బ్రహ్మైవాహమస్మి సోహమస్మి